దేవుడు కోసం బ్రతకని బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? కన్నవారిని ఏడిపించడం కూడా ఒక బ్రతుకేనా? కట్టుకున్న భార్యని ఏడిపించడం కూడా అది కూడా ఒక బ్రతుకేనా? కన్న బిడ్డలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా? పెంట మీద పంది బ్రతుకుతుంది, కొంతమందిలో ఒకడిగా చెత్త బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు. ఏంటి తేడా? వద్దు సోదరా, ఇప్పుడైనా బ్రతుకు మార్చుకో. దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పోళ్ళు చేశాను, కానీ ఈరోజు నా మీద తిరుగుబాటు చేశారు. డియర్ ఫ్రెండ్, బ్రదర్, సిస్టర్, మీ అమ్మ మీద తిరుగుబాటు చేస్తున్నావా? మీ అమ్మ నీ కోసం మంచి మాటలు చెప్తుంటే అవి నీ చెవికి ఎక్కడం లేదు కదా? మీ తండ్రి నీ కోసం మంచి మాటలు చెప్తుంటే నీ చెవికి ఎక్కడం లేదు కదా? నాకు తెలుసులే, ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు, ఎలా బ్రతకాలో నాకు తెలుసు, చెప్పావులే. నేను నీకులా కాదు, నేను తెలివైనవాడిని, నేను తెలివైన దాన్ని అని చాలామంది అమ్మా నాన్నలు జాగ్రత్త చెబుతుంటే, దేవుని వాక్యం ద్వారా దైవజనుడు చెబుతూ ఉంటే వాళ్ళకే తాటేకులు కట్టి వాళ్ళనే ఎదిరించి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే పెడచెవిని పెట్టి చివరికి పనికి రాకుండా పోయిన తప్పిపోయిన కుమారులు లాంటి బిడ్డలు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు.